తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. ఇందిరా సత్యానగర్ పుంత రోడ్లో అక్రమ నిర్మాణాల పేరిట 4-5 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను జేసీబీలతో కూల్చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు అని తెలిసిన టీడీపీ నేతల ఇళ్ల జోలికి వెళ్లని అధికారులు తమ నివాసాలను మాత్రం కూల్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నామని, అన్యాయంగా తమను రోడ్డు పాలు చేశారని వాపోయారు. రాజమండ్రిలో కూల్చివేతలు చూస్తున్నాం. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. ఈ రకంగా ఎన్ని ఇళ్లు కూల్చేశారు, బాధితుల ఆవేదన కూడా మనం చూస్తున్నాం. మున్సిపల్ అధికారులు ఏం చెప్తున్నారు? కొంతమంది ఇళ్లు టార్గెటెడ్ గా కూలుస్తున్నట్టు చెప్తున్నారు. రాజమండ్రిలో 44, 47 2 డివిజన్లకు సంబంధించి కొంత రోడ్డు గతంలో కొంత ప్రాంతం ప్రభుత్వ భూమి కొంత ఉండేది. దాంట్లో దాదాపు 5-6 దశాబ్దాల క్రితం చాలా మంది ఇల్లు నిర్మించుకున్నారు. అప్పట్లో టెంపరీగా ఉన్నారు. అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. 5 దశాబ్దాల పాటు దాదాపు 50 ఏళ్ళ నుంచి అందరూ కూడా అక్కడే నివసిస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు 113 కుటుంబాల వరకు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా మందికి ఇల్లు అవసరమైన ప్రతి ఒక్కరికి జగనన్న కాలనీలో ఇళ్ల కేటాయింపు చేయాలనుకున్నారు. దానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడ నుంచి ఏదో రోజు ఖాళీ చేయాల్సి వస్తుందని ఉద్దేశంతో అప్లై చేసుకున్నారు. కొంతమంది కేటాయింపులు జరిగాయి. అయితే వాస్తవంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇల్లు వచ్చేలోగానే ప్రభుత్వం మారిపోయింది. వాళ్ళకి ఫిజికల్ గా ఇల్లు కేటాయింపు అయితే జరగలేదు, ఇల్లు ఆక్యుపేషన్ అయితే జరగలేదు. కేవలం పేపర్ మీద మాత్రం నిలబెడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి ఇల్లు కేటాయింపు జరుగుతుందని ప్రస్తుతం మున్సిపాలిటీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, పోలీసుల సహాయంతో ఎవరెవరికైతే ఇళ్ల కేటాయింపు జరిగిపోయిందో, అది పేపర్ మీద జరిగింది, డిజిటల్ గా లేదు అని తెలిసినా సరే వాళ్ళందరికీ వారం రోజుల క్రితం నోటీస్ సర్వ్ చేసి ఆ ఇళ్లను ఖాళీ చేసే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయినా సరే ఆ ప్రాంతంలో ఖాళీ చేయకపోవడంతో అకస్మాత్తుగా రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కొంచెం సహాయంతో వచ్చి ఇళ్లను కోపం ప్రారంభించారు. దాదాపు 43 ఏళ్ల వరకు ఈ కొంచెం ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు చాలా ఇళ్లు రేల్మెట్ అయిపోయింది. దాంతో చాలా మంది రెక్కడితే కానీ ఒక్క పేదలే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడున్న గూడిపోయింది. ప్రభుత్వం ఇప్పుడు ఉండటానికి అవకాశం కల్పించే విధంగా ఇల్లు కూడా నిర్మించలేదు, ఇల్లు కేటాయింపు జరపలేదు, మరోవైపు ఉన్న ఇల్లు తీసుకొస్తారని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా రోడ్డును పట్టామని తీవ్ర ఆవేదన మిగులుతారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఇక్కడ స్థలం ఆక్యుపై చేసుకుని అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వాళ్ళ గురించి పట్టించుకుని అధికారులు కేవలం తమ ఇల్లు చింతపాటి పనులు చేసుకుని, కూలి పనులు చేసుకుని తమ ఇల్లు తీసేసినట్టు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. ముందు రైట్ హరీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.